ఎర్రబాటి 99 టీవీ కరీంనగర్. ములుగు జిల్లా వ్యాప్తంగా అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వాననక ఎండనక ఎంఆర్ఓ ఆఫీస్కు రైతులు వెళ్తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. గత నెల రోజులుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ములుగు జిల్లా భూభారతిపై రైతులకు ఎటువంటి సమస్యలున్నా తెల్ల కాగితం మీద తమ సమస్యను పరిష్కరించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెల్ల కాగితం మీద వారి సమస్యలను రాసిచ్చినట్లయితే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఈరోజుకు ప్రభుత్వం అయితే చేపట్టింది. భూభారతి ద్వారా ఇప్పటికే ములుగు జిల్లాలో ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలో నిర్వహించి గ్రామ సభలో పాల్గొనని వారు ఎవరైనా ఉన్నట్లయితే స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ దరఖాస్తులు అందించాలని చెప్పి తెలియపరిచారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ములుగు తహసీల్దార్లో ఉన్నాం. ఇక్కడ తహసీల్దార్ వద్దకు వచ్చినటువంటి ప్రజలను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మాన్సింగ్ దండ మాది ములుగు జిల్లా ములుగు మండలం. ఇక్కడ భూభారతి కోసం అని పెట్టడానికి వచ్చినాం. పొద్దున పోతే ఇప్పుడు వరకు అధికారులు ఎవరు లేరు. ఈయనే వెయిట్ చేసుకుంటాం. అంటే మీరు గ్రామ సభలో పాల్గొనలేదా? గ్రామ సభలో మేము ఏరే కాడ ఉంటున్నాం కాబట్టి ఆ రోజు మేము పాల్గొనలేకపోయాము. ఎట్లున్నాయి ఇక్కడ సౌకర్యాలు? ఎట్లున్నాయి మీకు? సౌకర్యాలు ఏమున్నాయి, ఇక పొద్దుగాలు పోతే ఇప్పుడు వరకు కట్టిన ఉపాసం. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి, ఏం పని మీద వచ్చారు మీరు? భూభారతిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి గ్రామ సభలో మేము లేము, వేరే కాడ ఉంటాం కాబట్టి ఈరోజు చేద్దామని వచ్చాము. కాకపోతే వాళ్ళు ఇప్పుడు 2-3 గంటలు అయితే వెయిట్ చేస్తాను. వాళ్ళు లేరు, ఇప్పటి వరకు అయితే ఇక్కడ లేరు, ఎవరు లేరు. మీ సమస్య ఏంటిది? ఎన్ని ఎకరాల మీ సమస్య? ఒక 3 ఎకరాల భూమి ఉన్నది, అది పట్టా కాలేదు, సర్వే కాలేదు. గత 30 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాం. దాని గురించి భూభారతిలో ఇవాళ అప్లికేషన్ పెడదామని వచ్చాము. మాది ములుగు మండల్, ములుగు డిస్టిక్, మా పందిగుంట గ్రామం. మరి మీకు భూభారతి గ్రామ సభలు నిర్వహించినప్పుడు లేరా మీరు? మేము విలేజ్ లో ఉన్నాము, వేరే బయట ఉంటాం, అన్నగుంటలో వేరే అందుకోసం రాలేకపోయాం. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏ సమస్య మీద వచ్చారు? నేను కూడా భూభారతి సమస్య మీద వచ్చాను. ఆ రోజు వచ్చి ఊళ్ళే కానీ మేము ఆ రోజు లేము, కట్టుకు ఇస్తామని వచ్చాము. అంటే ఎన్ని ఎకరాలు? అది ఏ సమస్య? మీ భూమి ఏ సమస్య? సమస్య అంటే ఒకటే ఎకరం అది భూభారతి ఆ రోజు అందలేము, ఇద్దామని వచ్చినాయి. అంటే ఇది కొనుగోలా వారసత్వమా? కొనుగోలే. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క భూముల ప్రక్రియ అనేది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ భూమి ఎవరైతే కొనుక్కున్నారో వారికి పట్టాలు చేస్తా అని చెప్పని అన్నారు. దీనిపై ఎలా మీరు స్పందించగలుగుతారు? ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాంటి చేస్తారని ఇక అప్లికేషన్ ఇస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? మనకు ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏంటి సమస్య? ఏంటి అదే మనకు సర్వే నెంబర్లు ఉన్నాయి కానీ పట్టాల ఇట్లా అయితే మనకు పట్టాలు లేవు కాబట్టి దరఖాస్తు చేయాలని దరఖాస్తు చేయడానికి వచ్చింది. ఇప్పుడు మా మామది భూమి ఉంది, మా మామది మా కొడుకుకి ఎక్కాలి, మా ఆయనది ఉన్నది భూమి, మా కొడుకుకి ఎక్కాలని వచ్చిన ఈ పేపర్ల అప్లికేషన్. ఏ ఊరు మీది? ఏ ఊరు? పంచోతులపల్లి. మరి పంచాయతీలపల్లిలో గ్రామ సభలు పెట్టినప్పుడు పెట్టిరు కానీ కొంచెం ఆధారాలు లేవు కదా. ఆధారాలు మా బావ ఉండే, బావ కొడుకు కాడు ఉంటాయి, అవి తీసుకోపోలేదని ఆయన దగ్గర నుంచి తీసుకున్నాక ఇక్కడ పెడదామని. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇక్కడ ఎట్లా మీకు పరిస్థితి ఎలా ఉంది? నేను పొద్దుగాలేం రాలేదు సార్, ఇప్పుడు పొద్దుపోయి వచ్చిన, ఇప్పుడే వచ్చిన. వాళ్ళు వచ్చే వరకు లేరు సార్, ఇచ్చిపోదామని ఉన్నా. ఓకే ఓకే, చెప్పు, గట్టిగా చెప్పు, ఏం కావాలి? పట్టాలు కావాలి. ఏ ఊరు మీది? జంగల్పల్లి. గ్రామ సభలో మీరు ఆన్లైన్ చేసుకోలేదా? గ్రామ సభలో పాల్గొనలేదా మీరు? కాదమ్మా, నువ్వు గ్రామ సభలో పాల్గొన్నావా? అడిగలే దరఖాస్తు? ఇక్కడ ఇద్దామని వచ్చింది. మీది ఎక్కడ? మాకు పట్ట రాలే, పాన్ ఎత్తలే, పోలియో పాన్ కలిగినాం, పట్ట రావాలని వచ్చినాం. వీడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇక్కడ ఎట్లున్నది పరిస్థితి? వచ్చింది ఇప్పుడే, గంట అవుతుంది, ఇస్తామన్నారు, కూర్చున్నాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ములుగు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో ఎవరైతే పాల్గొన్న వారు ఉన్నవారు ఈరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తమ దరఖాస్తుల ద్వారా చేరుకోవడం జరిగింది. వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ములుగు జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయానికి అయితే ఇక్కడికి చేరుకున్నారు.
ఏదేమైనప్పటికీ భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశతోని తమ భూభారతి ఫామ్ నింపుకొని కార్యాలయాల చుట్టూ అయితే రైతులైతే తిరుగుతున్నారు. వీరి సమస్యలు పరిష్కారం ఇచ్చేంత వరకు మా పనులు వదులుకొని ఇక్కడ పరిష్కారం పనుల కోసం మేము తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అయితే తిరగడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మా భూములు మాకు పట్టాలైతే అనే ఒక సంతోషం అయితే ఉందని చెప్పని